హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలీ అకాడమీ. దిస్ ఇస్ డాక్టర్ అలీ, పాలిటీ ఫేమ్, హైదరాబాద్. మరొక కాంటెంపరీ ఇష్తో మీ ముందుకైతే వచ్చాను. అదే 23వ లా కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దినేష్ మహేశ్వరి నియామకం. లా కమిషన్ పైన ప్రతి అభ్యర్థికి ఉండాల్సిన సమాచారం ఏంటంటే, ఇది మొట్టమొదట బ్రిటిష్ వారి కాలంలో 1833 చార్టర్ చట్టం ప్రకారం 1834లో ఏర్పడింది. దీని తొలి చైర్మన్ లార్డ్ మెకాలే. బ్రిటిష్ వారి కాలంలో మొత్తం 4 లా కమిషన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి లా కమిషన్ 1955లో ఏర్పడింది. దీని తొలి చైర్మన్ ఎంసి సెత్తల్వాడ్. మొత్తం 23 లా కమిషన్లు ఏర్పడ్డాయి. లా కమిషన్ కు 2 సార్లు చైర్మన్ గా పనిచేసిన వారు ఇద్దరు. ఒకరు జేఎల్ కపూర్, 2 గజేంద్ర గట్కర్. చాలా మంది అభ్యర్థులకు తెలియనటువంటి ఒక ప్రశ్న మిమ్మల్ని సంధిస్తున్నాను, తెలిసే కామెంట్ రూపంలో తెలియచేయండి. అది లా కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థనా లేదా చట్టబద్ధ సంస్థనా? సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏర్పడిందా లేదా కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పడిందా? తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. డౌన్లోడ్ అలీ అకాడమీ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఖుదాఫిజ్. ధన్యవాదాలు.